అంటే అదే అంటున్నాను, ఏంటి ఇవన్నీ? దానికి పోటీ పడి మాట్లాడడం ఏంటంటే నాకుండే ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరు మంజీరాకు తీసుకున్నప్పుడు నేను వెల్కమ్ చేశాక తప్పులేదు. దేవాదులు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి, నీళ్లు తప్పే ఉన్నట్లు. ఉండేది ఏదైతే కృష్ణాలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన కడితే ఇంకా నష్టం. అది ప్రొటెక్ట్ చేసుకుంటూ కృష్ణా డెల్టాని ప్రొటెక్ట్ చేసుకుని గోదావరిని అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రంలో ఇబ్బందులు లేవు. ఇప్పుడు నిన్న చూస్తున్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటి, దాని మీద ఇవన్నీ ఉందా, దాంట్లో మీనింగ్ ఉందా? వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ఎంత ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోతుందని ఇష్టానుసారంగా మాట్లాడతారు. వీళ్ళు ఏం చేశారు? 5/5/2000 జీవోఆర్టీ నంబర్ 203 3,805 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఒక అతను తెలంగాణ అతను 15/5/2020 ఎన్జిటికి వెళ్లారు. 25/5/2020లో ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు. ప్రాజెక్ట్ ని మీకు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఉందా, అనుమతులు ఉన్నాయా, సబ్మిట్ చేయమని అడిగాడు. అది ఇచ్చే వరకు మీరు స్టే అని స్టే ఇచ్చాడు. 13/7/2020 మళ్ళా వీడిపోయి అడిగితే దానిపైన పాక్షిక సవరణ ఇస్తూ ప్రాజెక్ట్ నివేదిక టీడీఆర్ డిపిఆర్ పిలవండి, టెండర్లకు పిలవండి చెప్పారు. దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు మొత్తం వర్కే స్టార్ట్ చేశారు. 29/10/2020 మళ్ళా ఎన్జిటి కంపల్సరీగా మీరు ఈసీ తీసుకోలేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ స్టాప్ చేయమన్నారు. స్టాప్ చేశారు. ఇది 25/5/2020 ఇచ్చిన ఆదేశాలు మీరు చూస్తే టిల్ ది రిపోర్ట్ ఈజ్ సబ్మిటెడ్ అండ్ ద అప్లికేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పెండింగ్ విత్ MOEF అండ్ CC ఈజ్ డిస్పోజ్డ్ ఆఫ్ బై దెమ్. The state of Andhra Pradesh is directed not to proceed with any work on ground in the guise of preparation of DPR for this Rayalaseema lift irrigation scheme. అని ఇచ్చి మళ్లీ 22/3/2024 DPR లేకుండా మీరు పనులు చేశారు కానీ ఫైన్ వేశారు. 2,65,00,000 వేశారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే చిల్లర రాజకీయాలు చేయడం ఏంటండి? మీరు అధికారంలో ఉంటే ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు. దీనిపైన ఏం చేశారు? అనవసరంగా పెట్టి ఒక 900 కోట్లు కాంట్రాక్ట్ పే చేశారు. ఇవి కాకుండా అనుమతులు లేని ప్రాజెక్టులు వీళ్ళు స్టార్ట్ చేసి దానికి ఒక 2,000 కోట్లు 2,500 కోట్లు పే చేశారు. దానికి ఒక 100 కోట్లు ఫైన్ వేశారు ఎన్జిటి. 25 కోట్లు గవర్నమెంట్ డబ్బులు కట్టారు. అంటే ఏంటి ఈ విచ్చలవిడితనం ఏంటి? వీళ్ళు చేసే పనులేంటి? ఇప్పుడు ఏమంటారు? మేమేదో రాయలసీమను ఉద్ధరించాలనుకుని మా రామానాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం ఎంత ఉంటుందంటే వీళ్ళు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి 34 TMC. మన వాటా ప్రకారం మనకు వచ్చేది 22 TMC. ఇప్పటికే ముచ్చుబుర్రు ఉంది అక్కడ. దాని ద్వారా నీళ్లు తీసుకోవచ్చు. నువ్వేదో పెట్టేశాను, నేనేదో పెట్టేశాను, రాయలసీమ కన్నా న్యాయం జరిగిపోయింది. రాయలసీమ పోయి చూస్తే ఎవ్రీ రిజర్వాయర్ నీళ్లు కట్టాం, ఎవ్రీ రిజర్వాయర్ ని పూర్తి చేశాం. ఎప్పుడూ రానటువంటి బ్రహ్మసాగర్ కూడా నీళ్లు ఇప్పించి పూర్తి చేశాం. ఈ సంవత్సరం 17 TMC 18 TMC నీళ్లు బ్రహ్మసాగర్ లో ఉన్నాయి. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. సార్